నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు చెంచే వ్లాగ్స్. ఇవాళ మన వీడియో ఏంటంటే మన నందమూరి నటసింహం గాడ్ ఆఫ్ మాసెస్ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ అండ్ హిందూపూర్ ఎమ్మెల్యే బాలయ్య గారి సినిమా నెక్స్ట్ అప్డేట్తో అయితే మీ ముందుకైతే వచ్చేసాను. వన్స్ అగైన్ వెల్కమ్ టు చెంచే వ్లాగ్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మన ఛానల్ని ఇంతలా ఆదరిస్తున్నందుకు. మరిన్ని వీడియోస్తో మిమ్మల్ని ఎప్పుడు ఆదరించడానికి మీ ముందుకుంటాను. కొత్తగా ఎవరైనా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే మన వీడియోస్ 1-2 సార్లు చూడండి. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేసే వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ సో మచ్. మన నందమూరి నటసింహం గాడ్ ఆఫ్ మాసెస్ మన బాలయ్య గారు అప్కమింగ్ మూవీ లిస్టుతో పాటు సినిమా మీద ప్రతి సినిమా పైన రోజు రోజుకి అంచనాలు అయితే విపరీతంగా పెరిగిపోతున్నాయి. బాలయ్య గారు సినిమా తర్వాత సినిమాని పైప్ లైన్లో ఉండంగానే ప్రాజెక్ట్స్ని అయితే సక్సెస్ఫుల్గా అయితే ఓకే చెప్పడం జరుగుతుంది. చాలా స్పీడ్గా ఉన్నారు. కుర్ర హీరోలకి ఏమాత్రం తగ్గకుండా ఆయన కూడా ఒక కుర్ర హీరో లాగానే పరుగెడుతున్నాడు అనమాట. ఆయన ఎంత బిజీగా ఉన్నప్పటికీ, ఒక పక్క క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా ఉన్నప్పటికీ, మరోపక్క హిందూపూర్ ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపడుతున్నప్పటికీ, ప్రజాసేవలను అటు హాస్పిటల్ సేవలను మునిగి తేలుతూ, మరొక పక్క ఫ్యాన్స్ని సినీ ప్రేక్షకుల్ని ఉర్రూతలొగించడానికి ఆయన ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటాడు. ఒక యంగ్ హీరో ఎలా ఉంటాడో అలాగే ఆయన పరుగు అయితే ఎప్పుడూ ఉంటుంది. ఆయన ఎప్పుడు స్వీట్ 16 అనే పిలుస్తూ ఉంటాము బాలయ్య గారిని. బాలయ్య బాబు ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది సిల్వర్ స్క్రీన్ పైన. 70mm స్క్రీన్లో బాలయ్య గారి ఇంట్రడక్షన్ కోసం ఎంతోమంది ఫ్యాన్స్ సినీ ప్రేక్షకులు ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి బాలయ్య వరుసపెట్టి సినిమాలు చేస్తున్నప్పుడు బాలయ్య ఫ్యాన్స్తో పాటు సినీ ప్రేక్షకులు కూడా అందరూ చాలా సంతోషంగా ఉంటారు. NBK 111 టైటిల్ అప్డేట్తో పాటు సినిమా అయితే మాత్రం చాలా శరవేగంగా జరుపుకునేదానికి మాఫియా బ్యాక్ డ్రాప్లో జరగబోతుంది సినిమా అయితే మాత్రం. హై వోల్టేజ్ యాక్షన్ మూవీ. రాసి పెట్టుకోండి, గోపిచంద్ మల్లేన్ గారు ఈసారి ఒక రేంజ్లో చూపిపోతున్నారు బాలయ్య గారిని. సినిమా స్టోరీ లైన్ కూడా మాఫియా బ్యాక్ డ్రాప్లో జరగబోయే స్టోరీగా తెలుస్తుంది. స్టోరీ అనేది చాలా స్ట్రాంగ్గా బలంగా ఉండబోతుంది. పవర్ఫుల్గా చూపిపోతున్నారు బాలయ్య గారిని గోపిచంద్ మల్లేన్ గారు. ఇంకా చూస్తే తమన్ గారు ఏ రేంజ్లో వాయింపుడు ఉంటుందో మామూలుగా ఉండదు. తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాలయ్య సినిమాలంటే ఊగిపోతారు అట్లే. ఎందుకంటే ఆయన ఆల్రెడీ నందమూరి తమన్గా కూడా పిలువబడతారు. వరుస హిట్లతో బాలయ్య గారిని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి తమన్ గారు పెట్టిన కృషి అయితే మామూలుగా లేదు. బాణీలు ఆయన ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కాడి నుంచి, సినిమాలో ఉండే సాంగ్స్ కాడి నుంచి చాలా శ్రద్ధతో బాలయ్య గారు అంటేనే ఒక మాస్ పవర్ ఎలా ఉంటుంది ఆ రేంజ్లో అయితే సాంగ్స్ అయితే ఇస్తూ ప్రతి సినిమాకి భారీ హిట్ పడే విధంగా తమన్ గారు ఎంతో కృషి చేస్తున్నారు. వారికి మన ఫ్యాన్స్ అందరి తరపున, అలాగే సినీ ప్రేక్షకుల తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సినిమాలో అయితే మాత్రం ఈసారి 6 సాంగ్స్ అయితే ఉండేటట్టుగా ఖచ్చితంగా ఫ్యాన్స్ బాగా అలరించే విధంగా అయితే ఉండబోతుంది గోపిచంద్ మల్లేన్ గారు. సినిమా అయితే మాత్రం మార్చి 19 స్టార్ట్ అయిపోయి కంటిన్యూస్ షెడ్యూల్తో, సింగిల్ షెడ్యూల్స్తోనూ సినిమాని ముగించేసి, సినిమాని కేవలం తక్కువ కాలంలోనే షూట్ చేసి దసరాకి రావాలని ప్లాన్ అయితే వెరీ బిగ్గా అయితే జరుగుతుంది. ఇదైతే సినిమా NBK 111 అప్డేటు. నెక్స్ట్ పోతే మరొక బిగ్ అప్డేట్తో మీ ముందుకు వచ్చేసాను. 112 బాలయ్య గారి 112 మూవీ అప్డేట్ అయితే వచ్చేసింది. నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే ఈ వార్త అయితే బలంగా చక్కర్లు కొడుతుంది. సితారా ఎంటర్టైన్మెంట్ నాగవంశీ, హరీష్ శంకర్ డైరెక్షన్లో బాలయ్య బాబు గారి సినిమా అయితే బలంగా ఉండబోతుందని సమాచారం. స్టోరీ లైన్ కూడా ఓకే అయినట్టు సమాచారం. బాలయ్య గారు కూడా ఓకే చెప్పినట్టు సమాచారం. 112 మూవీ అయితే మాత్రం హరీష్ శంకర్, నాగవంశీ, సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో బాలయ్య గారు అయితే చేయబోతున్నారని సమాచారం. ఈ విషయం వచ్చినప్పటి నుంచి బాలయ్య ఫ్యాన్స్లో చాలా ఆందోళనలు. ఎందుకంటే హరీష్ శంకర్ గత సినిమాలన్నీ కూడా మెగా ఫ్యామిలీతో ఎక్కువ చేయడము, అలాగే ఎప్పుడు స్టేజ్ పైన కూడా చిరంజీవి గారికి నేను అభిమానం చెప్పుకోవడం, పవర్ స్టార్ గారి గురించి చెప్పుకోవడం, ఇవన్నీ చెప్పిన తర్వాత బాలయ్య ఫ్యాన్స్ ఎలా హరీష్ శంకర్ ఎలా డైరెక్ట్ చేస్తాడు, బాలయ్య గారిని ఏ విధంగా ప్రజెంట్ చేస్తాడని ఒక ఆందోళన అయితే ఉంది. బట్ నాగవంశీ గారు కల్ట్ ఫ్యాను. ఇంకా మన బాలయ్య గారికి అంటే వీరాభిమాని అనే చెప్పుకోవాలి నందమూరి ఫ్యాన్స్కి. సో నాగవంశీ గారు, ఈ హరీష్ శంకర్ గారు, వీళ్ళ ముగ్గురు కాంబినేషన్లో సినిమా ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది అని ఆల్రెడీ ఫుల్ యాంగ్జైటీతో ఉన్నారనమాట ఫ్యాన్స్ అయితే మాత్రం. చూడాలి మరి హరీష్ శంకర్ బాలయ్య గారిని ఏ రేంజ్లో పర్ఫార్మెన్స్ చూపిస్తారో. బాలయ్య గారిని వాడుకుంటే ఎవరైనా సరే డైరెక్టరు
తను నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళిపోయే విధంగా ఆయన మౌల్డ్ చేస్తారన్నమాట. ఎందుకంటే బాలయ్య గారికి ఒకసారి స్టోరీ చెప్పి ఓకే చేసిన తర్వాత ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ స్టోరీలో ఇన్వాల్వ్‌మెంట్ అయితే ఉండదు. కాబట్టి హరీష్ శంకర్‌కి కూడా స్టోరీ లైన్ ఓకే అయింది కాబట్టి తన కెరీర్‌కి మరొక మైలురాయి తీసుకొచ్చేదానికైతే ఉపయోగపడుతుంది. కాబట్టి హరీష్ శంకర్ కూడా గట్టిగా కొడితే మామూలు హిట్ అయితే పడే అవకాశం లేదు. ఒక రేంజ్‌లో అయితే చూపించగలిగే దానికి స్కోప్ ఉంది. నెక్స్ట్ పోతే 113 మూవీ కూడా ఆల్రెడీ అప్డేట్ వచ్చేసింది. మన మైత్రి మూవీస్ బ్యానర్‌లో వివేక్ ఆత్రేయతో కూడా సినిమా ఉంటుందని ప్రచారం జరుగుతుంది. బాలయ్య మూవీ లిస్ట్ అయితే బలంగా ఉంది. సో ఇవి మన మూవీ అప్డేట్స్. తిరిగి మన నెక్స్ట్ వ్లాగ్‌లో కలుసుకునేంత వరకు సెలవు. ఇట్లు మీ చంచే వ్లాగ్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.